ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరీ సహోదరుడా, ఈ వీడియో థంబ్నెయిల్ చూసి ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటావు. ఈ థంబ్నెయిల్ చూసి నువ్వు ఈ వీడియో చూడ్డానికి వచ్చావంటే నువ్వు ఏదో ఒక విషయంలో భయపడుతున్నావు. అది నీ కుటుంబం గురించి కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు, నీ ఉద్యోగం గురించి కావచ్చు, గర్భఫలం గురించి కావచ్చు, వ్యాపారం గురించి, అప్పుల గురించి, వ్యవసాయం గురించి, నీ ఆరోగ్యం గురించి కావచ్చు. ఒకవేళ నువ్వు సేవకుడివైతే నీ సేవ గురించి కావచ్చు. ఇలా మీలో రకరకాల ప్రజలు వారు కలిగి ఉన్న పరిస్థితుల నుండి బయటపడడానికి ఎంతోమందిని సహాయం కోరి ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. కానీ వారెవ్వరూ మీకు సహాయం చేయలేదేమో. ఎక్కడా సహాయం దొరకక ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నా జీవితంలో ఏమి జరగబోతుందో అని భయపడుతుంటారు. ఇటువంటి స్థితిలో ఉన్న సహోదరీ సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. రాజైన దావీదును తన కుమారుడైన అబ్షాలోము చంపాలని చూసినప్పుడు తన ఎదుటి నుండి పారిపోయి దేవుని సహాయం కోరుతూ ఇలా వ్రాశాడు. కీర్తనలు 3:3 నుండి, యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నామీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు వెరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దావీదు తాను శ్రమలగుండా వెళుతున్నప్పుడు తాను మొదటిగా చేసింది ఒక్కటే, అదే ప్రార్థన. సృష్టికర్తయైన దేవుడికి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. శ్రమల్లో ఉన్న తనకు యెహోవాయే నాకు ఆధారమంటున్నాడు. నా శ్రమల్లో నాకు ఉత్తరమిచ్చువాడు ఆయనే అంటున్నాడు. నా శత్రువులు నన్ను చుట్టుముట్టినా నేను భయపడను. నేను ప్రశాంతముగా నా భారాన్ని, భయాన్ని ఆయనకు అప్పగించి ప్రశాంతముగా పడుకుంటానంటున్నాడు. అంతేకాదు, తనను ఆశ్రయించు తన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు అని దావీదు భక్తుడు మనకు ఈ వాక్యము ద్వారా గుర్తుచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరీ సహోదరుడా, ఏ కష్టములో, ఏ శ్రమలో ఉండి దాని నుండి బయటపడలేక రాత్రులు నిద్రపట్టక నీలో నువ్వే కుమిలిపోతున్నావేమో, ఇక ఆ ఏడుపు ఆపేయ్. నీ సమస్యను దేవుడికి అప్పగించు. దేవుడికి అప్పగించి దావీదువలే ప్రశాంతముగా నిద్రపో. దేవుడు నీకు అద్భుతమైన జవాబును అనుగ్రహించబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు. దావీదు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి చాలినవాడు. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, దేవుడే నాకు ఆధారము, నేను భయపడను, దేవా నన్ను రక్షించుము అని ప్రార్థించు. అద్భుతాన్ని చూస్తావు. మీరు విశ్వసిస్తున్నట్లయితే మీ విశ్వాసాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.